హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. చాలా రోజులైంది వీడియోలు పెట్టి, అందుకోసం అందరినీ సారీ అడుగుతున్నాను. ఈసారి చాలా వీడియోలతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జోగ్ వాటర్ ఫాల్స్. ఏంట్రా ఎత్తుకుంటానే ఏదో చెత్త అంతా చూపిస్తున్నాడు, వాటర్ ఫాల్స్ మాత్రం చూపించేటది అనుకుంటున్నారేమో. కానీ ఇది వాటర్ ఫాల్స్ బయట ఉండే ప్లేస్. మొత్తం అంతా దుబ్బేసి కొత్తగా చాలా అందంగా కట్టడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు చూడండి, వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇది యాక్చువల్గా వర్షాకాలం అయినా కూడా నీరు చాలా తక్కువగా ఉంది. ఇది 4 పాయలుగా కిందకు పడేదంట, కానీ ప్రస్తుతానికైతే 2 పాయలుగా మాత్రమే కనిపిస్తుంది. చూడండి, కొండ కట్టి చోటు కూడా రూములు కట్టారు. ప్రస్తుతానికైతే స్టే చేయడానికి కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఎవరైనా ఇక్కడ స్టే చేయవచ్చు. చూడండి, నీరు ఎంత పైనుంచి దుంకుతూ ఉందో. అంటే ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రము చాలా చక్కగా వస్తాయి. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది. మేము కూడా ఫొటోస్ వీడియోస్ కానీ తీసుకున్నాము. చూడండి, జనం ఎంతమంది వచ్చారు. ఇది ఎర్లీ మార్నింగ్ 7:30, 8 అవుతా ఉంది టైం అంతే. ఆ టైంకి ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చి చూడండి సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు. చూడండి, కొండ మొత్తం పచ్చగా ఉంది, మొత్తం చెట్లతోనే నిండిపోయింది. ఆల్మోస్ట్ అంత అడవే ఇది. చూడండి, మేము కూడా ఉన్నాము ఇక్కడే. మేమంతా ఫ్రెండ్స్ అంతా టూర్ లాగా వచ్చాము. కార్ తీసుకొని వచ్చాము రెంట్కి. మామూలుగా బస్సులో రావాలంటే ఇక్కడ చాలా దూరం, అది టైమింగ్లు కానీ అడ్జస్ట్ కావు. అందుకోసము టూర్ వేసుకొని వస్తే చాలా బాగా చూసుకొని వెళ్ళచ్చు. ఎవరైనా రావాలనుకుంటే టూర్ ప్లాన్ చేసుకొని రండి ఫ్రెండ్స్. చూడండి, నీరు అయితే పడతానే ఉంది, కింద కూడా ఉంది. కావాలంటే కంటిన్యూ వస్తుంది. చూడండి, కింద కూడా నీరు పడుతుంది. అక్కడ చూడండి, చాలా పల్సుగా పడుతున్నాయి నీరు. చాలా తగ్గిపోయింది. వర్షాకాలం అయినప్పటికీ కూడా వర్షం తక్కువగా ఉంది ఈసారి, కాబట్టి నీరు తక్కువగా వస్తుంది. అంతా కొండల్లోంచి వచ్చే నీరే అది. ఈ సంవత్సరం పొడవునా పడుతూ ఉంటుంది. వర్షాలు ఎక్కువైతే జలపాతం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఇండియాలో ఎత్తైన వాటర్ ఫాల్స్లో ఇది కూడా ఒకటి. చూడండి ఫ్రెండ్స్, అడవి అంతా. కానీ మా వేలో మాకు ఎలాంటి జంతువులు అయితే కనిపించలేదు. మామూలుగా నార్మల్గానే ఉంది, కానీ అడవి మాత్రం చాలా పెద్దదిగా ఉంది. చూడండి, జనాలు ఎక్కువగా ఉన్నారు. ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు. ఫోటోలు కూడా తీసుకొని అప్పటికప్పుడే ప్రింట్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడే రెగ్యులర్గా ఉంటారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ నుంచి కూడా వాటర్ కింద పడుతున్నాయి. ఆ పక్క ఈ పక్క 2 సైడ్ నుంచి పడుతున్నాయి. కానీ రైట్ సైడే పెద్దది, ఎక్కువ 4 పాయలుగా పడేది. కానీ ఈసారి తగ్గిపోయాయి, 2 పాయలుగా మాత్రమే పడుతున్నాయి. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.